ఏంటి మీరు కూడా అబ్రాడ్లో స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారా? అవును రామ్. అబ్రాడ్లో స్టడీస్ చేద్దామన్న కన్ఫ్యూజన్లో యుఎస్ఏనా, యూకేనా, లండనా, స్విట్జర్లాండా, ఆస్ట్రేలియానా, ఆఫ్రికానా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? నన్ను అడిగితే నేనైతే జర్మనీ అని చెప్తాను. ఎందుకంటే జర్మనీలో ఎడ్యుకేషన్ ఫ్రీ. సో యాక్చువల్లీ ది థింగ్ ఏంటంటే ఇక్కడ జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయన్నమాట. సో ఆ పబ్లిక్ యూనివర్సిటీస్లో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. మీరు బ్యాచిలర్స్ చేయాలన్నా, మాస్టర్స్ చేయాలన్నా జర్మనీ వచ్చేసేయండి వెంటనే. జర్మనీలో మీకు వీసా కూడా 99.99% సక్సెస్ ఉంటుంది అబ్బా. సో ఇట్స్ ఈజీ. జర్మనీలో మీకు ఇప్పుడు యూఎస్ఏ, యూకేకి కంపేర్ చేసుకుంటే అక్కడికి ఇక్కడికి మీకు అరౌండ్ 50 to 70% డిఫరెన్స్ ఉంటుంది లివింగ్ ఎక్స్పెన్సెస్. అఫ్కోర్స్ ఇప్పుడు యూఎస్ డాలర్స్ కంటే జర్మనీ యూరో ఎక్కువ అనుకోండి. బట్ మీరు ఇప్పుడు ఒకవేళ యూఎస్లో మీ మాస్టర్స్ చేయాలి అనుకుంటే కనుక మీరు యూ హ్యావ్ టు పే అట్లీస్ట్ 40 lakhs ఇండియన్ రూపీస్ యాజ్ అ ఫీజ్. బట్ ఇన్ జర్మనీలో మీరు ఫీజ్ ఏం పే చేయరు. సో ఇట్స్ ఫ్రీ. ట్యూషన్ ఫీజ్ ఏమి ఉండదు. బట్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది, అదే విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎగ్జామినేషన్ ఫీజ్. సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్, లైబ్రరీ ఫీజ్, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఫీజ్ అవన్నీ దానిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దట్ విల్ ఛార్జ్ యూ అరౌండ్ 198 euros ఫర్ మీ. నా యూనివర్సిటీలో 200 euros, వేరే యూనివర్సిటీస్లో 300 euros. ఎక్కువ అనుకుంటే కనుక మహా అంటే 350 euros అంతే. జర్మనీ యూనివర్సిటీస్లో ఇలా ఉంటుంది అనమాట. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మీరు జర్మన్ యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీ అయినా చదువుకోవాలి అనుకుంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్లో 10.5 lakhs ఫిక్స్ చేయాలన్నమాట. సో అలా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు మంత్లీ మీ బ్యాంక్లో ఇంత అని ఇస్తారు. సో అది మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్గా యూజ్ చేసుకోవాలి. సో అది జర్మనీ రూల్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫ్రీగా ఉంటుంది ఎడ్యుకేషన్. మీరు ఏం చదువుకోవాలన్నా సరే. కొన్ని యూనివర్సిటీస్లో దే విల్ ఆస్క్ విచ్ ఇస్ కాల్డ్ అస్ సో కాల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో అలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు ఫీ పే చేసి చదువుకుంటారు. పబ్లిక్ యూనివర్సిటీస్లో ఇట్స్ ఎంటైర్లీ ఫ్రీ. ఇట్స్ ఈజీ టు గెట్ అ సీట్ ఇన్ పబ్లిక్ యూనివర్సిటీ టూ. ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయితే మీకు పర్సెంటేజ్ ఎంత ఉన్నా పర్లేదు. కాకపోతే పబ్లిక్ యూనివర్సిటీస్లో మీకు తెలుసు కదా కొంత మెరిట్ మార్క్స్ అంటూ ఉండాలి. మ్యాక్సిమం 90% మెరిట్ అవసరం లేదు, 80% ఉంటే చాలు. జర్మనీ రావాలంటే ఇలా ఆ ప్రాసెస్ అంతా ఏంటి అనేది ఈ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో యా, నమస్తే పీపుల్, నేను మెనితన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జర్మనీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 4 steps ఉన్నాయి. ఓకే, స్టెప్ 1 లాంగ్వేజ్ సర్టిఫికెట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ జర్మన్ లాంగ్వేజ్ అండ్ కూడా తీసుకోవచ్చు. 2 కూడా తీసుకోవచ్చు, ఏదో ఒకటి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ జర్మనీలో మీకు 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ థాట్, ఇంకోటి జర్మన్ థాట్. సో ఇప్పుడు జర్మన్ థాట్ అంటే ఏంటి అంటే కంప్లీట్లీ ఆ ఏదైతే కోర్స్ ఉంటుందో అది మీరు జర్మన్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీరు అది జర్మన్ లాంగ్వేజ్లోనే నేర్చుకోవాలి, జర్మన్ లాంగ్వేజ్లోనే చదువుకుంటారు, జర్మన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాస్తారు. అది ఒక కోర్సు. ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్లో ఏంటి అంటే మీకు ఎంటైర్ కోర్సు సేమ్ మన ఇండియా లాగానే ఇంగ్లీష్లో చెప్తారనమాట. మీరు అది ఇంగ్లీష్లో చదువుకోవాలి. జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ కూడా నేర్చుకొని అక్కడ మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక ఇక్కడ జాబ్స్ రావడానికి ఈజీ. ఫస్ట్ లాంగ్వేజ్ కోర్సు మీరు నేర్చుకొని ఇంగ్లీష్ అయితే ఐఎల్స్ ఆర్ టోఫెల్ రెండిట్లో ఏది ఇచ్చినా ఓకే. చాలా యూనివర్సిటీస్ మీకు ఐఎల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి, టోఫెల్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో నెక్స్ట్ జర్మన్ లాంగ్వేజ్ అయితే మీకు పక్కా గోతే సర్టిఫికేట్ ఉండాలి, వేరే సర్టిఫికేట్ ఏది యాక్సెప్ట్ చేయదు. సో గోతే సెంట్రమ్ అనేది మన హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది. వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళు కోచింగ్ కూడా ఇస్తారు. ఒకసారి వెళ్ళి కనుక్కోండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి కావాలంటే. సో మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. జర్మన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే జర్మన్ లాంగ్వేజ్ అడుగుతాయి, చాలా వరకు యూనివర్సిటీస్ అడగవు. ఐఎల్స్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఏపీఎస్ సర్టిఫికేట్. యా, ఇప్పుడు మీరు మాస్టర్ జర్మనీలో చేద్దాం అనుకుంటున్నారు అంటే కనుక మీరు ఏపీఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. స్టెప్ 2 ఏపీఎస్ సర్టిఫికేట్. సో ఈ ఏపీఎస్ అంటే ఏంటి అంటే అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్ అనమాట. అది జర్మన్లో ఏపీఎస్ అంటారు. సో జర్మన్ ఎంబసీ వాళ్ళు మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది జర్మనీకి వస్తున్నారు అని చెప్పేసి సో ఇండియాలోనే వాళ్ళు ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్కి వాళ్ళు ప్రతి ఒక్క సర్టిఫికేట్ వెరిఫై చేసి యా ఈజ్ జెన్యూన్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదే ఏపీఎస్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీరు జర్మన్ యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మాస్టర్స్కి రావాలనుకుంటే కనుక ఏపీఎస్ కావాలి. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ జర్మనీలో బ్యాచిలర్స్ చేద్దాము అనుకున్నారనుకోండి,
మీకు దానికి కూడా ఏపీఎస్ కావాలి. సో అది ఏంటి అంటే మీరు ఒకవేళ బ్యాచిలర్స్ చేద్దాము అనుకుంటే కనుక మీ +2 కంప్లీట్ అయిపోయాక ఇంటర్మీడియట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఏం చేయాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఒకటి రాయాలి. జర్మన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ మీకు ఒకవేళ జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు అక్కడే మన ఇండియాలోనే రాసి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే ఇక్కడ సీట్ ఇస్తారు. లేదు అంటే మీరు ఇక్కడికి వచ్చి కూడా లాంగ్వేజ్ కోర్స్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు జేఈఈ ఆర్ జేఈఈ అడ్వాన్స్ ఏదో ఒకటి, అఫ్కోర్స్ జేఈఈ రాస్తేనే అడ్వాన్స్ రాస్తారు, 2 ఉంటే ప్లస్ పాయింటే. లేదు ఏదో ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు అనుకోండి, ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఏపీఎస్కి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కొన్ని కాలేజెస్ మాత్రం జీఆర్ఈ గురించి అడుగుతారు, అవి మీరు చూసుకొని చేసుకోండి. ఏపీఎస్ అప్లికేషన్ లింక్ కూడా నేను ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్ది. అండ్ వాళ్ళు మీకు అరౌండ్ 18,000 ఛార్జ్ చేస్తారు. ఏపీఎస్ విల్ టేక్ సమ్ టైమ్, 3 to 4 months పక్కా టైం తీసుకుంటారు మీకు సర్టిఫికేట్ ఇవ్వడానికి. ముందే అప్లై చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. నౌ స్టెప్ 3, యూనివర్సిటీస్ చూడాలి, సెలెక్ట్ చేసుకోవాలి, షార్ట్ లిస్ట్ చేయాలి, అప్లికేషన్స్ పెట్టాలి. యూనివర్సిటీస్ ఎలా చూడాలి అంటే డాడ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, DAAD. ఈ పక్కన చూస్తున్నా మీ డాడీ కాదు, డాడ్, DAAD. ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు యూనివర్సిటీస్ ఉంటాయి, చాలా యూనివర్సిటీస్. ప్రతి ఒక్క యూనివర్సిటీ డీటెయిల్, జర్మనీలో నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్, అన్ని కార్నర్స్లో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీ డీటెయిల్ దానిలో ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఏ కోర్స్కి ఓపెనింగ్లో ఉంది, ఎన్ని మంది స్టూడెంట్స్ని ఫిల్ చేసుకుంటుంది, అవన్నీ ప్రతి ఒక్క లిస్ట్ అక్కడ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఆ యూనివర్సిటీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఆ సబ్జెక్ట్లో ఉన్న మాడ్యూల్స్ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు డీటెయిల్గా. మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి డాడ్ వెబ్సైట్ ఓపెన్ చేశాక మీరు ఒకవేళ వింటర్ సెమిస్టర్కి వద్దాము అనుకుంటే కనుక మీకు మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటాయి కంపారిటివ్లీ టు సమ్మర్ సెమిస్టర్స్ ఏంటి అంటే చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. వింటర్ సెమిస్టర్స్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాలేజ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో వింటర్ సెమిస్టర్ విల్ బి ది ఫస్ట్ సెమిస్టర్. కొన్ని వందలలో కాలేజ్లు ఉంటాయి, అన్ని కాలేజ్లో ఫిల్టర్ చేసుకొని మీకు ఏదైతే కోర్స్ చేయాలని ఉందో ఆ కోర్స్ మాత్రమే తీసుకోండి. మెకానికల్లో మనకి ఆటోమొబైల్ సైడ్ వెళ్ళొచ్చు, కెమికల్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా ఆటోమేషన్ సైడ్ వెళ్ళొచ్చు, రోబోటిక్స్ సైడ్ వెళ్ళొచ్చు, ఏఐ ఇంక్లూడ్ చేసుకొని సైబర్ క్రైమ్ వాళ్ళతో అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఆ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ కూడా ఉంటాయి. ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఒక చిన్న టిప్, ఒక ఎక్సెల్ షీట్లో వేసుకోండి. ఆ ఎక్సెల్ షీట్లో యూనివర్సిటీ నేమ్, యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్స్, ఆ యూనివర్సిటీ డెడ్ లైన్ ఎప్పుడు, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అండ్ ఆ యూనివర్సిటీకి ఏ లాంగ్వేజ్ కోర్సెస్ కావాలి, ఇంగ్లీష్ ఎంత కావాలి. ఒకవేళ ఇంగ్లీష్ కావాలి అంటే ఏ లెవెల్ వరకు కంప్లీట్ చేసి ఉండాలి, జర్మన్ లాంగ్వేజ్ కావాలి అంటే ఏ లెవెల్ వరకు కంప్లీట్ చేసి ఉండాలి, అది జీఆర్ఈ అడుగుతుందా లేదా వేరే సర్టిఫికేట్స్ ఏమైనా అడుగుతుందా, లేదా మీరు ఒకవేళ నార్మల్గా అప్లై చేస్తున్నారు అంటే ఎలా అప్లై చేసుకోవాలి, యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవాలి లేదా వాళ్ళకి మెయిల్ పెడితే కూడా యాక్సెప్ట్ చేస్తారా. సో అలాంటివన్నీ మీకు ఆ వెబ్సైట్లో ఉంటుంది, డాడ్ వెబ్సైట్లో. దానిలో నుంచి మీరు ఒక ఎక్సెల్ షీట్లో కాపీ చేసుకోండి. సో దట్ మీరు డేటా అనేది మీ దగ్గర ఉంటుంది, మీకు ఎప్పుడు కావాలన్నా ఫిల్టర్ చేసుకొని అలానా యూనివర్సిటీ చూసుకునే ఆప్షన్ మీకు ఉంటుందన్నమాట. ఏపీఎస్ సర్టిఫికేట్ ఎప్పుడైతే అప్లై చేస్తారో దాని వెంటనే యూనివర్సిటీస్ సర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ చేయకొచ్చేసరికి ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి అన్న ఒక ఐడియా వస్తుంది. సో తర్వాత సరే మీరు అవన్నీ చేసేసారు, అప్లికేషన్స్ ఎట్లా పెట్టుకోవాలో మీకు ఐడియా లేదు అంటే కనుక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, యూని అసిస్ట్. సో యూని అసిస్ట్ అనేది ఒక వెబ్సైట్. అక్కడ మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ యూని అసిస్ట్లో నుంచి యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నమాట. సో అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. యూని అసిస్ట్లో ఫస్ట్ అప్లికేషన్కి దే విల్ ఛార్జ్ యూ €75, దాని తర్వాత €25 పర్ అప్లికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యూని అసిస్ట్లో కాకుండా కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ చేయమని కూడా చెప్తాయి అన్నమాట. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. లేదు ఇదంతా నా వల్ల కాదు అంటే ప్లీజ్ గో టు కన్సల్టెన్సీ, వాళ్ళు మీకు A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకవేళ యాక్సెప్ట్ చేసింది, అడ్మిషన్ లెటర్ వచ్చింది, నేను ఇప్పుడు వీసా ఎట్లా అప్లై చేయాలి అంటే కనుక ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను కింద. సో ఆ వెబ్సైట్కి అయిపోయి మెయిల్ ఐడి యూస్ చేసి అప్లికేషన్స్ పెడతారో అదే మెయిల్ ఐడితో వీసా వాళ్ళకి అక్కడ లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి స్లాట్ బుక్ చేసుకోవాలి. వీసా అప్లికేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు వీసా అప్లికేషన్ పెట్టినప్పుడు అరౌండ్ ₹900 పే చేస్తారు. సో వీసా అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఎప్పుడైతే మీకు అడ్మిషన్ వస్తుందో వెంటనే పెట్టుకోవాలి. వీసా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్లో 10.5 lakhs ఫిక్స్ అయి ఉండాలి. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, 10.5 lakhs ఈజ్ ఫర్ యువర్ డైలీ ఎక్స్పెన్సెస్. మంత్లీ ఎక్స్పెన్సెస్ గురించి మీరు బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ చేసి
ఆ బ్లాక్ చేసిన ఏదైతే ప్రూఫ్ ఉంటుందో అది వీసాతో పాటు తీసుకెళ్తేనే వాళ్ళు మీకు వీసా ఇస్తారు, లేకపోతే వీసా ఇవ్వరు. బ్యాంక్ అకౌంట్లో మీరు ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో అయినా చేయొచ్చు, లేదా జర్మన్ అకౌంట్లో అయినా చేయొచ్చు. సో ఐ వుడ్ ప్రిఫర్ యూ టు బ్లాక్ ఇట్ ఇన్ జర్మన్ బ్లాక్డ్ అకౌంట్, సో దట్ మీరు మళ్ళీ వీసా వచ్చాక బ్యాంక్స్కి తిరిగి జర్మన్ అకౌంట్కి పంపించుకొని ఆ సోదంతా వద్దు. సో నేను ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను, కొరాకిల్ అని చెప్పేసి. ఆ కొరాకిల్ చాలా యూజర్ ఫ్రెండ్లీ. సో ఆ లింక్ మీరు యూజ్ చేసుకొని దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా చేసుకోవాలని చెప్పి ఒక రీల్ ఇస్తాను. సో దాంట్లో మీరు మనీ డిపాజిట్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేసిన ప్రూఫ్ ఒకటి, మనీ డిపాజిట్ చేసిన ప్రూఫ్ ఒకటి, అది రెండు తీసుకెళ్ళి వీసా అప్లికేషన్ పెట్టుకుంటే మీకు వీసా త్వరగా వచ్చేస్తుంది. వీసా కూడా మీకు స్లాట్ బుక్ అవ్వడానికి స్లాట్ ఈజీగా దొరకదు. అట్లీస్ట్ మినిమం 20 to 25 days టైం పడుతుంది. అండ్ దెన్ వీసా రావడానికి 1 month, స్టాంపింగ్కి 1 week. సో జర్మనీ వీసా ఈజీ అయినా వస్తుందా అన్న డౌట్ అవసరం లేదు. మీకు ఒక్కసారి యూనివర్సిటీ అడ్మిషన్ ఉంది, మీ దగ్గర ఏపీఎస్ సర్టిఫికేట్ ఉంది అంటే వీసా ఈజ్ వెరీ సింపుల్. యూఎస్ఏకి వెళ్ళాలంటే వీసాలో నా ఫ్రెండ్కి 3 సార్లు వీసా రిజెక్ట్ చేసారు. సో అలా కూడా జరుగుతుంది యూఎస్ఏకి వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా. కాకపోతే జర్మనీ వీసా ఈజ్ వెరీ ఫ్రీ. మీకు క్వశ్చన్స్ ఏమి వేయరు, లిటరలీ క్వశ్చన్స్ ఏమి వేయరు. మీరు ఏవైతే సర్టిఫికేట్స్ ఏపీఎస్కి ఇస్తారో అవే సర్టిఫికేట్స్ తీసుకొని వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఒక కాపీ వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత మీ పేరు అడుగుతారు, మీ బయోమెట్రిక్స్ తీసుకొని మీ పాస్పోర్ట్ మీతో పాటు ఇచ్చి పంపించేస్తారు. మీకు ఒక 1 month తర్వాత మెయిల్ వస్తుంది, యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పేసి. ఆ అప్రూవ్డ్ వీసా మెయిల్ తీసుకొని దగ్గరలో ఉన్న వీసా ఆఫీస్కి వెళ్ళి మన పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళు పాస్పోర్ట్లో స్టాంప్ వేసి ఇస్తారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సింపుల్గా 4 steps. ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోండి, లాంగ్వేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. దాని తర్వాత ఏపీఎస్కి అప్లై చేయండి, ఏపీఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని యూనివర్సిటీ అప్లికేషన్స్ పెట్టుకోండి. తర్వాత వీసా అప్లై చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో ఇదంతా ప్రాసెస్ చాలా హెక్టిక్గా అనిపిస్తుంది, కానీ ఇట్స్ వర్త్ ఇట్. మీరు పక్కా ఒక యూనివర్సిటీస్లో అడ్మిషన్ వస్తే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అది మీకే తెలుస్తుంది. సో నా సైడ్ నుంచి అయితే ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ బిలో. And don't forget to like, share and subscribe. Love you all. Bye bye.